ఇప్పటికీ అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్లు తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అఫోర్డబిలిటీ ఇంకా ఉందండి. ఓకే ఓకే సి వేరే ఏ స్టేట్ కి మీకు ఎన్నో 800 to 900 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ తీసుకోవాలంటే మీకు మినిమం ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెట్రోపాలిటన్ సిటీస్ మీకు మినిమం 1.5 to 1.6 CR పడుతుంది. అదే ఇప్పటికీ కూడా మనకి హైదరాబాద్ లో 80 lakhs నుంచి 1.2 1.3 వరకు మనకి ఇంకా దొరుకుతుంది ఆ ఫ్లాట్స్ ఆ సైజెస్. అంటే ఇంకా హైదరాబాద్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్ వీఆర్ స్టిల్ ఇన్ అఫోర్డబిలిటీ అనే చెప్పొచ్చు. కానీ రీసెంట్గా మా ఫ్రెండ్ చేతిలో 1.5 crore ఉంది. 6 months నుంచి ట్రై చేస్తున్న హౌస్ కొందామని, సరైన ఇల్లు దొరకట్లేదు వాళ్ళకి. సో హైదరాబాద్ ఆ పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి అంటున్నారు. ఏంటి మేడం ఇది? అంటే చేతిలో డబ్బు ఉండి కూడా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితుల్లో లొకేషన్ బట్టి ఉంటదండి, ఏ లొకేషన్ లో చూస్తున్నారు అనేది. ఇప్పుడు ఓల్డ్ హైదరాబాద్ వైపు చూస్తే మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ మణికొండే అనుకుందాం మేడం, మణికొండలో కూడా సో ఆ బడ్జెట్ లో సరైన ప్రాపర్టీ దొరకట్లేదు. 2 BHK దొరుకుతుందండి ఆ బడ్జెట్. గేటెడ్ కమ్యూనిటీస్ లో మీకు 2 BHK ఆ ఏరియాస్ లో మీకు దొరుకుతుంది. కుప్పాల కూడా మణికొండ ఆ ఏరియాలో దొరుకుతుంది. కానీ నాకు చెప్పింది అది కాదు, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఒకటి కనపడుతుంది కొందాం అనుకునే టైం కల్లా ఏదో ఒకటి ప్రాబ్లం కనిపిస్తుంది అంటున్నారు. అది మెయిన్ ఇక్కడ. బేసిక్ గా ఏంటంటే సార్ ఇప్పుడు స్కై స్కేపర్స్ మనకి ఇప్పుడు హైదరాబాద్ లో చాలా అయినాయి. అంటే స్కై స్కేపర్స్ అంటే లైక్ 50 floors 60 floors వచ్చే బిల్డింగ్స్ ని మనం స్కై స్కేపర్స్ అంటాం. ఇప్పుడు 2024 వరకు అయితే మనం హై రైజ్ అపార్ట్మెంట్స్ అని అంటాం. కానీ ఇక్కడ వాట్ ఐ అండర్స్టాండ్ అంటే నేను కూడా చాలా మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కాబట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు హై ఎండ్ ప్రాపర్టీస్ కావాలి అనే ఒక ఉద్దేశంతో డబ్బులు అయితే కూడబెడుతున్నారు. కానీ కొన్నే ముందు చాలా భయాలు ఉంటున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ లో ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎవరు కట్టలేదు దీని ముందు. ఫస్ట్ టైం ఇంత పెద్ద పెద్ద టవర్స్ వస్తున్నాయి. ఓ పోనీ ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది 35 30 40 floors ఉంది, అదొక 2 years నుంచి అది కరెక్ట్ గా నడుస్తా ఉంది అనే రెఫరెన్స్ ఇవ్వగలిగే ప్రాపర్టీస్ ఇప్పుడు ఏమీ లేవు. హైదరాబాద్ లో హైయెస్ట్ ప్రాపర్టీ ఇప్పుడు పొజిషన్ కి వచ్చేది ఈ స్కాండియర్ మియాపూర్ బాచ్పల్లి రోడ్ లో, దట్ ఈస్ 40 floors. ఓకే ఇంతవరకు 40 floors ఒక ప్రాజెక్ట్ మనకి హైదరాబాద్ లో ఏది హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. 33 35 38 floors తప్ప. సో జనాలకి ఏంటంటే ఇది వీళ్ళు ఫస్ట్ ఇది కడతారా లేదా అనేది ఈస్ ఫస్ట్ ఇది. ఎందుకంటే స్కై స్కేపర్స్ కట్టి హైదరాబాద్ బిల్డర్స్ కి ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు. అది టెక్నికల్ గా ఫైనాన్షియలీ మేనేజీరియల్గా అది చేయగలుగుతారా లేదా అనే ఒక క్లిచ్ అయితే వాళ్ళ మనసులో ఉంది. సెకండ్ థింగ్ ఇస్ ఇది తీసుకున్న నుంచి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి ఇప్పుడు ఫ్లాట్ కొనడానికి వెళ్ళినా కూడా బేస్ ప్రైస్ ఆఫ్ ద ఫ్లాట్ ఇప్పుడు మీరు అన్నట్టు 2 BHK కొనాలి అనుకోండి, బేస్ ప్రైస్ ఆఫ్ ద ఫ్లాట్ ఇస్ సెల్ఫ్ ఇస్ కమింగ్ టు 1.4 1.5. దానికి తోడు మళ్ళీ కార్ పార్కింగ్, ఫ్లోర్ రైజ్ చార్జెస్. దీని ముందు 7th floor అండ్ అబోవ్ చార్జ్ చేసేవారు, ఇప్పుడు 3rd floor నుంచే చార్జ్ చేస్తున్నారు 50 రూపాయలు 100 రూపాయలు. అదే ఒక 10 లక్షలు అవుతుంది ఎస్ఎఫ్టీ మీద. కార్ పార్కింగ్ ఒకటి, కార్పస్ ఫండ్ ఒకటి, 2 years మెయింటెనెన్స్. సో ఇవన్నీ కూడితే ఇంకో 20-25 lakhs అవుతుంది. సో జనాలు ఎక్కడి నుంచి కొంటారు? సో ఇప్పుడు సేల్స్ వాపస్ వెళ్తున్నాయి అంటే మెయిన్ రీజన్ ఇస్ దిస్ ఓన్లీ. ఒకటేమో ఇన్సెక్యూరిటీ ఇన్ బిట్వీన్ ద పీపుల్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ 1.5-2 months నుంచి న్యూస్ లో ఏం వస్తుందంటే మనకి కూడా హైదరాబాద్ లో ఎర్త్క్వేక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అది మనకి సిస్మిక్ ఇది అదేమంటారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇచ్చిన ఈ హింట్ ఇది. సో ఇంత పెద్ద పెద్ద హై రైజ్లు మనం తీసుకుంటే నిజంగానే ఇప్పుడు ఒక 40 floors 50 floors కట్టి ఒక 2-3 సార్లు మనకి ఎర్త్క్వేక్ వచ్చి ఆ బిల్డింగ్ ఏం అవ్వలేదంటే కాన్ఫిడెంట్ గా వెళ్ళి కొంటారు. కానీ ఇప్పుడు జనాల మధ్యలో కూడా చాలా భయాలు ఎక్కువైనాయి. ఇంకోటి ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాము, ఇది ఒక డిప్రిషియేటింగ్ అసెట్. అది రేపు నేను అమ్మాలి అనుకుంటే కొనే వాళ్ళు ఉంటారా లేదా అనేది కూడా ఇస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అంటే ఇంకోటి నిజంగా జెన్యున్ బయర్ వెన్ హి గోస్ టు బై ఏ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఉన్నాయా, లీగల్ కరెక్ట్ ఉన్నాయా అని కాకుండా కూడా ఫైర్ సేఫ్టీ ఉందా, ఓకే ఎర్త్క్వేక్ వస్తే అది రెసిస్టెంటా కాదా, విచ్ డిపార్ట్మెంట్ ఈస్ గివింగ్ సర్టిఫికేట్ ఫర్ దట్, ఇది కూడా చెక్ చేస్తున్నారు చాలా మంది. దీని వల్ల కూడా వాపస్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం బిల్డింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఫైర్ సేఫ్టీ. ఆ ఫైర్ ఇంజిన్ తిరిగే స్పేస్, ఆ ఫస్ట్ 2 floors ఫ్లోర్స్ కి బాల్కనీ ఎలివేషన్స్ లేకుండా నిజంగానే యాజ్ పర్ ద నార్మ్స్ మనకి ల్యాండింగ్ ఫ్లోర్స్ ఉన్నాయా, ప్రతి ఫ్లోర్ లో అంటే మనకి ఫైర్ ఎగ్జిట్ కి ప్రతి ఫ్లోర్ లో మనకి డోర్ ఉండాలి, అది ఏ ప్రాజెక్ట్ లోనూ ఉండట్లేదు. సో పీపుల్ చాలా మటుకి తెలిసిన వాళ్ళు అన్ని తరోగా చెక్ చేసినప్పుడు భయపడి కొనకుండా కూడా వాపస్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్లు పెట్టి ఇల్లు కొడుతున్నారు మీరు. సో మనిషి లైఫ్ టైం వచ్చేసి 100 years దేవుడు ఇచ్చింది, అది కాస్త తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు 80 years 60 years వచ్చేసింది.
హౌస్ కూడా అలాంటిదే. మనం ఇప్పుడు కట్టామంటే మినిమం 100 years ఇది మందే అని చెప్పి కడతాం. ఒకప్పుడు ఆ హౌసెస్ ఉన్నాయి, ఇప్పటికి మండువా హౌసెస్ అంటారు కదా, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి, ఇప్పటికి చెక్కు చెదరకుండా ఇల్లులు అలానే ఉన్నాయి. కానీ వీళ్ళు ఇప్పుడు తీసుకున్న కన్స్ట్రక్షన్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే అంత లైఫ్ టైం వస్తుంది ఈ బిల్డింగ్స్కి. ఎక్కడ సార్ తీసుకున్న 5 years కే సీపేజ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ గోడలన్నీ పగిలిపోవటం, గోడలు పగలటం కాదు, గోడలు తడవటం ఇస్ అది ఏంటి మేడం, అది ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంది. అది ప్లంబింగ్ ఇష్యూస్. ఓకే, ప్లంబింగ్ ఇష్యూస్ లేకపోతే ఇది అవుతుంది. పాత కాలంలో ఐ థింక్ వెన్ వీ వేర్ ఇన్ హైదరాబాద్, వెన్ వీ వేర్ కిడ్స్, నా ఇల్లు ఎప్పుడు గోడ తడవటం నేను చూడలేదు. ఇప్పుడు నేను కూడా ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లోనే ఉంటాను. దాని హై రైజ్ కూడా అన్నది, ఎందుకంటే 14 floors, నేను ఉండేది 13th floor. నాకు ప్రతి సంవత్సరం పైన వాళ్ళది ఏదో ఒక బాత్రూమ్ లీక్ అవ్వటమో, లేదంటే వాళ్ళది ఏదో ఒక వాష్ బేసిన్ దగ్గర పైప్ లీక్ అవ్వటమో, నా గోడలు తవ్వటం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు కాల్ ద మెయింటెనెన్స్ పీపుల్, షో దెమ్. సో ఇది ఎలా అయింది అంటే దిస్ ఇస్ బికమ్ ఏ వెరీ బిగ్ కామన్ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు, ఎస్పెషలీ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో. పొజిషన్ ఇచ్చిన 1-2 years కే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బ్రాండెడ్ బిల్డర్స్ ని చూసారే, వాళ్ళు సో అండ్ సో బ్రాండ్ అని చెప్పేసి కొంటున్నారు. బ్రాండెడ్ బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. ఎలా అంటే మ్యాట్రిమోనీలో ఫోటోలు చూపించి సేమ్ ఇది కూడా ఇలానే ఉంది మేడం. అలాగనే ఉంది. ఎందుకంటే ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఆ సబ్ కాంట్రాక్ట్ లో ఏమవుతుంది అంటే వాళ్ళు క్వాలిటీ సరిగ్గా చెక్ చేయట్లేదు. ఇప్పుడు మా కంపెనీలో ఒక యుఎస్ కాన్సులేట్ లో వర్క్ చేసిన ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో వాళ్ళ పీపుల్ కి, అంటే వాళ్ళ స్టాఫ్ కి రెంటల్ ప్రాపర్టీస్ వెతికేటప్పుడు వాళ్ళ నార్మ్స్ ప్రకారం, అంటే వాళ్ళ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఫ్లాట్స్ ఉన్నాయా లేదా అని ఇక్కడ చెక్ చేస్తారు. మన హైదరాబాద్ లో వర్స్ట్ సెనారియో ఏంటంటే ఏ ఒక్క ప్రాపర్టీ వాళ్ళ నార్మ్స్ ప్రకారం అప్రూవ్ అవ్వలేదు వాళ్ళ దృష్టిలో. అంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్ అని అర్థం. అక్కడ ప్రతి ఫ్లాట్ లో, ప్రతి బిల్డర్ దగ్గర వీ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చి ఇష్యూ ఏంటంటే సీపేజ్ ఇష్యూస్.